ఫ్రెండ్స్, ఈరోజు నేను మిరపకాయ బజ్జీ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఇలా ఇక్కడ నేను మిర్చి తీసుకున్నానండి, పావు కేజీ. ఇవి శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. దీన్ని మధ్యలో ఘాట్లు పెట్టుకొని విత్తనాలు మొత్తం తీసుకొని మొత్తం ఇలా సైడ్కి పెట్టుకోండి. ఇక్కడ నేను చింతపండు, వాము, ఉప్పు 2-3 మిక్స్ చేసి పెట్టుకున్నానండి. ఆ పేస్ట్ తీసి ఇలా ఘాట్లు పెట్టుకుని మిర్చికి మొత్తం రుద్దుకోండి. ఇక్కడ నేను పావు కేజీ శనగపిండి తీసుకుంటున్నానండి. దీంట్లో 1 స్పూన్ కారము, 1/2 స్పూను సాల్ట్, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, వాము 1/2 స్పూను, వంట సోడా చిటికెడు వేసుకున్నానండి. ఇలా అన్నీ కలుపుకోవాలండి. అన్నీ ఇలా వేసుకొని కలుపుకొని కొంచెం నీళ్ళు పోసుకొని చూసుకొని కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నానండి. నేను ఆయిల్ వేడెక్కిందండి. ముందుగా కలుపుకొని పెట్టుకున్న పిండి తీసుకొని మిర్చి రెడీగా పెట్టుకున్నాం కదండి, అవి తీసుకొని ఇలా పిండిలో అద్ది వేసుకోండి. బయట దొరికే మిర్చిలలాగా రావాలంటే మీరు ఇలా మనం అద్ది వేసినప్పుడు సైడ్కు గిన్నెకు మనము ఇలా అనేసుకోండి. మిర్చిని మంచిగా కాలుతుందండి మిర్చి. నేను వేసుకుంటున్నా చూడండి. నేను పిండిలో అద్దె వేసినప్పుడు చూడండి మీరు ఎలా వేస్తున్నాను. నేను అలా అనుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా అన్నీ ఇలాగే చేసుకోండి. ఇలా తిప్పేసుకుంటూ మంచిగా కాల్చుకోండి. చూడండి ఎలా ఉన్నావు. ఇలా చేసుకుంటే బయట మీరు తెచ్చుకున్న మిర్చిల లాగానే వస్తాయండి. చాలా బాగుంటాయి. చూడండి. మళ్ళీ రెండోసారి వేసుకున్నానండి. అన్నీ ఇలాగే వేసుకోండి. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదండి, చల్లగా ఉందనేసి మా పిల్లలు చేయమంటే చేస్తున్నానండి. మీరు కూడా ఇలా చేసుకోండి. హ్యాపీగా తినొచ్చు సాయంత్రం పూట ఇలా చేసుకుంటే. ఈజీ అండి, చాలా టైం ఏం పట్టదు. తొందరగా చేసుకోవచ్చు. ఒక 5-10 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు ఈవినింగ్ పూట. బాగుందండి. ఇలా చేశాను నేను. మీకు నచ్చితే మీరు కూడా ఇలా చేసుకొని తినండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. చూడండి చాలా బాగుంది కదండి. మీకు నచ్చితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి.